ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాము. భయంతోనో మొహమాటంతోనో బయటికి అస్సలు వెళ్లకుండా ఇంటి లోపలే ఉండి ల్యాప్టాప్ చూడొద్దు. ఇండియాలో ల్యాప్టాప్ ముందు ఎంతసేపు ఉన్నా వర్క్ చేస్తున్నాం అనిపిస్తుంది, కానీ యుఎస్ లో ఒంటరైపోయాం అనిపిస్తుంది. అది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డిప్రెషన్ ఇస్తుంది. ఇంకా ల్యాప్టాప్ వల్ల హెడేక్ రావడం, స్కిన్ దారుణంగా పాడైపోవడం, ఇవన్నీ పక్కనుంచితే నెలలైనా తేరుకోలేని మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం అవుతాయి. ఇదంతా మన ఎక్స్పీరియన్స్ లేండి. ల్యాప్టాప్ ముందు కూర్చున్నప్పుడు యాంటీ రేడియేషన్ గ్లాసెస్ ఖచ్చితంగా పెట్టుకోండి. కళ్ళజోడు లేకుండా కళ్ళని వాడగలిగే వ్యాలిడిటీ ఇంకో 10 సంవత్సరాలు పెరుగుతుందంటే అర్థం చేసుకోండి. కుదిరితే ల్యాప్టాప్ కి కూడా బ్లూ గ్లాస్ వేయించండి. అలాగే అంత వర్క్ చేసి పడుకునే ముందు కళ్ళని నీళ్లతో 2 మినిట్స్ కడగండి. ఇంకా ఒళ్ళో పెట్టుకుని అస్సలు వర్క్ చేయొద్దు. ల్యాప్టాప్ ముందు వర్క్ త్వరగా చేసి పక్కన పెట్టేయండి. స్లోగా వర్క్ చేస్తూ దాని మీదే ఉండడం వల్ల ట్రిపుల్ ఎఫెక్ట్ అవుతాము. ఇంకా చీకట్లో ఫోన్ చూడడం కళ్ళని ఇంకా పాడు చేస్తుంది. ఫిజికల్ హెల్త్ కోసం యోగా, మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇంకా చాలా ముఖ్యం. కష్టపడితే ఈ రోజు కాకపోయినా రేపైనా జీవితం కుదుట పడుతుంది. అలాగే అశ్రద్ధ చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా ఆరోగ్యం మూలపడిపోతుంది. ఇది మన ఎక్స్పీరియన్స్ లండి. మీరు జాగ్రత్త. అబ్రాడ్ లో మీకంటూ ఒక ఫ్యామిలీ ఫామ్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉంటే తర్వాత హెల్త్ విషయంలో అంతా సెట్ అయిపోతుంది. అప్పటి వరకు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీగా స్టూడెంట్స్ కి హెల్త్ గురించి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది అనుకుంటున్నాము. 10th అయినా, ఇంటర్ అయినా, బీటెక్ అయినా, చివరికి మాస్టర్స్ అయినా చదువు మాత్రమే పట్టించుకుని సరిగ్గా తినకుండా ఉంటే ఏదొక రోజు ఖచ్చితంగా ఆగిపోతాము. సైకిల్ మీద 2 వైపులా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళినట్టు చదువు, ఆరోగ్యం బ్యాలెన్స్ చేయకపోతే ఖచ్చితంగా కింద పడతాము. తిరిగి లేచి మళ్ళీ మొదలు పెట్టడానికి పట్టే టైము నాలా 6 ఏళ్ల నుంచి నా ఫ్రెండ్ల 16 ఏళ్ల వరకు పట్టొచ్చు. అప్పటికి మన సక్సెస్ కోరుకుంటున్న మన వాళ్ళెవరు మనతో ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన బాడీని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి.